ఏం మాట్లాడాలనేది కొనసాగారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు అంటే ఇండైరెక్ట్ గానే అయినప్పటికీ అది సుప్రీంకోర్టులో ఈ కేసు ఉన్నది, దాన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్నది. అందువలన ఆ విధంగా మాట్లాడటం సమర్థనీయం కాదు అనేది నా అభిప్రాయం. రెండోది, మేము అడవుల్ని లేదా పర్యావరణాన్ని పరిరక్షిస్తాము, మిగిలిన వాళ్ళు నాశనం చేస్తారు అన్నటువంటి ప్రధానమంత్రి తాను స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్ర కోసం 1,10,000 చెట్లు నరికివేయడానికి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 111 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన 1,10,000 చెట్లు నరకడానికి అనుమతిచ్చింది. మరి అది ఏ ప్రాతిపదికన ఇచ్చారు? సరే, రేవంత్ రెడ్డి గారు ఈ 400 ఎకరాల్లో 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. సరే, అది ఒక సాగు అనుకోండి, నేనైతే దాన్ని సమర్థించట్లేదు. ఆ భూములు ఎస్టీసీకి ఇవ్వాలి. మరి ఏ ఉపాధి కల్పించడానికి కన్వర్ యాత్ర వెళ్ళేటువంటి రూట్లో 1,10,000 చెట్లు నరకడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చింది? అది ఉపాధి, పర్యావరణ పరిరక్షణ, లేకపోతే మరొకట? అందుకని ఈ చట్టాలని ఉల్లంఘించడంలో లేదా అడవులను నాశనం చేయడంలో కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, లేదా బీఆర్ఎస్, తెలుగుదేశం ప్రాంతీయ పార్టీలు కానీ ఎవ్వరూ తక్కువ తినలేదు. తిలా పాపం తలా పిడికడు అన్నట్టుగా ఎవరికి అనువైనటువంటి వాదనలు లేకపోతే తర్కాలు వాళ్ళు చేస్తున్నారు తప్ప పర్యావరణం అనేటువంటి దాని మీద శ్రద్ధ లేదు. అవసరమైనటువంటి వాటికి మరి ఇదే సమస్య వస్తుంది. అవసరమైనటువంటి పరిశ్రమలు పెట్టాలన్నా ఒక్క మాట చెప్పండి ప్లీజ్. చెప్పండి సార్, ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడవులు పెరిగాయా తగ్గాయా సార్ తెలంగాణలో? ఈ లెక్కలన్నీ తెలుసు అండి నాకు. చెప్పండి సార్. లెక్కలన్నీ తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాగితాల మీద చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు మీ ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లెక్కలే కదా కేంద్ర ప్రభుత్వం చెప్పేది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అప్పులేమి చేశారంటే తెలంగాణ ఫారెస్ట్ గురించి జ్ఞానం ఉన్నా సార్. నేను అడవి పెరిగిందా పెరగలేదని అడిగిన, అప్పుల గురించి చెప్పండి సార్. మరి రాకేష్ గారు మీరు అడిగారు అయిపోయింది కానీ దాని సంవాదన వద్దు. రైట్, సంవాదం కాదు. ఇప్పుడు నేను మొన్న సూర్యాపేట నుంచి ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే దాని పేరు, ఒక్క చెట్టు లేదు. సూర్యాపేట నుంచి ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే 8 సంవత్సరాల నుంచి వేశారు. ఆ సంవత్సరాల ఆ ప్రారంభంలోనే చెట్లు కనుక పెంచేటువంటి పథకం కనుక ఉండుంటే అది చెట్లన్నా ఉండేవి. కనీసం గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతోటి మొత్తం అంతా కూడా భయంకరమైనటువంటి ప్రయాణం వేసవి కాలంలో అక్కడ వెళ్తే. అందువలన మరి కన్వర్ యాత్రకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, యోగి సర్కార్కి కేంద్ర ప్రభుత్వం 1,10,000 చెట్లు నరికివేయడానికి ఏ ప్రాతిపదికన ఇచ్చింది? పర్యావరణ పరిరక్షణ అందామా, లేకపోతే వాళ్ళ ఎజెండాలో భాగమైనటువంటి కన్వర్ యాత్రలు లేకపోతే ఇటువంటి వాటికి చెట్లు నరికేస్తూ పోతా ఉంటే ఇది ఏ విధంగా సమర్థించుకుంటారు? అదేవిధంగా అనేక మంది మీద, సద్గురు మీద కూడా చెట్లన్నీ నరికేసి చేశాడు, ఈషా ఫౌండేషన్ అనేటువంటి ఆరోపణలు, విమర్శలు అన్నీ వచ్చాయి. ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి దాని మీద ఏమిటి, అసలు ఏ పర్మిషన్ లేకుండా ఒక చెట్టు ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఒక చెట్టు నరికేయాలన్నా కానీ అటవీ శాఖ అనుమతి తీసుకోవాలనేటువంటిది నిబంధనలు ఉన్నాయి. అటువంటి ఏమీ కూడా పాటించలేదు. ఒకవేళ అటువంటి పాటిస్తే ఏదైనా ఒక అడవి గనక అయి ఉంటే అది పోరంబోకని చెప్తున్నారు, అడవి కాదు పోరంబోకని చెప్తున్నారు. అడవి అయితే మళ్ళా ప్రత్యామ్నాయంగా వేరే చోట అడవులు పెంచాల్సినటువంటి నెసెసిటీ ఉంటది. అందుకని ఇది అడ్డగోలుగా చేసినటువంటి వ్యవహారం. మరి ఇది ఉత్తరప్రదేశ్ లో చట్టబద్ధంగానే మొత్తం అన్ని వేల చెట్లు 110 కిలోమీటర్ల దూరం పాటు ఏ ప్రయోజనం కోసం చేశారు అనేటువంటిది ప్రశ్న. అందుకని ఎవరికి వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది మరి తన వెనకాల లేదా తన ప్రభుత్వాలు చేసినటువంటి అటవీ పర్యావరణ విధానాన్ని ఇవన్నీ కూడా